ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆపండి 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 అమ్మా క్యారెక్టర్ మార్చి నాకు కొడుతుందేంటి ఇలా కాదు ఈసారి నేను అహల్య మీరు కొట్టుకు చావండి లే 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 కుక్కురుక్కు నాదా స్నానానికి పోలేదా? గదిలో నువ్వుండగా స్నానంతో నాకు పనేంటి దేవి? రాదేవి కమోన్. హలో ఏయ్ ఏయ్ నాదా స్నానానికి పోలేదా? ఎవరితో ఉన్నావే? అదేంటి స్వామి మీరు స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళాని, కానీ నువ్వెవరితోనూ ఉన్నావని డౌట్ వచ్చి తిరిగి వెనక్కొచ్చా. ఏమనుకుంటున్నావే నువ్వు? అది ఏయ్, నువ్వు పక్కకు రా. ఏమనుకుంటున్నావు నువ్వు? అదేంటి నాదా ఇంద్రుణ్ణి కొట్టరా? కొడతా, ముందు నిన్ను కొట్టి తర్వాత వీణ్ణి కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఓ విషయం చెప్పవే. ఏంటి నాదా? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అది నాకు కనబడదు కదా నాదా. ఆ, కనబడదు. నువ్వు స్పర్శతో ఫీల్తో అన్నీ కనిపెట్టేస్తావు కదా. నీ దగ్గరికి ఎవరొచ్చారో గుర్తుపట్టలేకపోయావా? అంటే అది అది ఇలా బరి తెగిస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు నాదా? చెప్పనా? చెప్పు. అయ్యో చారు చారు కొట్టు ఇంకా. అంటే ఇద్దరు నన్ను కావాలని టార్గెట్ చేసి కొడుతున్నారు. నాకు అసలు ఏ క్యారెక్టర్ వద్దు. మీలో మీరు కొట్టుకు చావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అమ్మా చాలు. నేను వెళ్ళి కూర్చుంటాను. అమ్మా మన చారు కదే కరెక్ట్. నాటకం ఏంటి? నన్ను అడుగుతారేంటి మావయ్య? మీ ఆవిడని అడగండి. లేదంటే అది నాటకం కాదు అంటే పట్టిన దయాలు అంత తేలిగ్గా వదలమంట. మళ్ళీ మళ్ళీ గుడికొస్తే మళ్ళీ మళ్ళీ పట్టుకుంటాయంట మావయ్య. ఇక మనం మా అత్తయ్య గారికి శూలం రెడీ చేసుకోవాల్సిందే. నోర్మి, నేనే నాటకం ఆడలేదు. డబ్బులిస్తే నాటకం ఆడాను. డబ్బులా? అవును, ఎవరో ఫోన్ చేసి. ఎవరు ఫోన్ చేశారు మీకు? ఎవరో నాకు తెలీదు. ఫోన్ చేశాడు, మీ ఇంట్లో మనుషులు ప్రమాదంలో ఉన్నారు, ఆ గుడి తలుపులు వేయించకపోతే మీ అందరు చచ్చిపోతారని చెప్పాడు. ఆ గుడి తలుపులు మోయిస్తే డబ్బులు కూడా ఇస్తానన్నాడు. ఆ రకంగా మనల్ని కాపాడుకోవచ్చు,
డబ్బులు కూడా వస్తాయని దయ్యం నాటకం ఆడి గుడి తలుపులు మూయించాలనుకున్నా. కానీ శూలంతో గుచ్చి చంపుతావు నాకేం తెలుసు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానన్నారా? డబ్బులు వేశారు కూడా. ఎవరు ఫోన్ చేశారు మీకు? ఆ? వాడెవడమ్మా? అసలు ఎవడు ఫోన్ చేసింది? వాళ్ళని పట్టుకోవడానికే రామలక్ష్మి వెతుకుతోంది. వాళ్ళే ఇదంతా చేస్తుంది. నీ ఫోన్ ఇటివ్వమ్మా. ఆ, నేనేమో అత్తయ్య ఇవ్వండి ఇవ్వండి. ఈ నంబరేనా? అనుకున్నాను ఈ నంబర్ ఉన్నవాడు అంత ఈజీగా దొరకడని. ఆ సిమ్ని డీయాక్టివేట్ చేసేసి తీసేసినట్టున్నాడు. అందుకే నంబర్ పనిచేయట్లేదు. అయ్యో రమ్మ, మరి ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి? ఎందుకు పట్టుకోవడం? 10 లక్షలు డబ్బులు కూడా ఇచ్చాడు పుణ్యాత్ముడు. అమ్మా, ఎవరే చెప్తే అది చేసేయడమేనా? అసలు ఆ గుడి తలుపులు మూతపడ్డానికి కారణం వాడే. వాడి ఇదంతా చేస్తున్నాడు. నన్ను చంపాలని చూస్తుంది కూడా వాడే. రామలక్ష్మికి ఆ పిఏ ద్వారా విషం పెట్టి చంపాలని చూసింది కూడా వాడే అమ్మా. ఇప్పుడు ఈ నెంబర్ కూడా పనిచేయట్లేదు. ఎలా రామా? మీరు అకౌంట్లోకి డబ్బులు చేయని చెప్పారు కదా. నేనేమో అయ్యో అత్తయ్య, నాకు డబ్బులే అక్కర్లేదు. ఏ అకౌంట్ నుంచి వచ్చాయో అది చెప్పండి. ఇదే. సారీ సార్. సారీ సార్, ఈ నంబర్ పట్టుకుని మనం బ్యాంకు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. అత్తయ్యకి ఏ నంబర్ నుంచి డబ్బులు వచ్చిందో ఆ అకౌంట్ హోల్డర్ని పట్టుకుంటే మనకి దొరికినట్టే కదా. ఆ డీటెయిల్స్ నేను గ్యాదర్ చేస్తాను. ఆగు. నువ్వు అత్తయ్యకి దెయ్యం పట్టిందని వదిలించడానికి శూలంతో పొడిచావా, లేదంటే అత్తయ్యకి దెయ్యం పట్టలేదని నట్టేస్తుందని తెలిసే పొడిచావా? అత్తయ్యని కాపాడడానికే చేశాను. అత్తయ్య, ఇది మాట దాటేస్తుంది కానీ ఖచ్చితంగా మీరు దెయ్యం పట్టినట్టు నాటకం ఆడుతున్నారు అని తెలిసే పొడిచింది. పొడిచింది. చెప్తా దాని సంగతి.